మరి ఇప్పుడు తెలంగాణ ఇదిలో మనకు వినపడుతున్న ఒక మాట ఏంటంటే బీఆర్ఎస్ లీడర్ మరి మాజీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి గారు మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది, పోటీ చేస్తే బాగుంటుంది అని పార్టీ వైపు నుంచి ఆలోచనలు ఏవో జరుగుతున్నట్టుగా మనకి ఒక క్లారిటీ వస్తూ ఉంది. అయితే మరి ఆయన పోటీ చేసి ఒకవేళ పార్లమెంట్కి వెళ్ళి గెలిచి పార్లమెంట్కి వెళితే ఏంటి, ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఖచ్చితంగా ఆయనకున్న లాంగ్వేజ్ స్కిల్స్ మనందరికీ తెలుసు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, అలాగే హిందీ బాగా మాట్లాడతారు. అఫ్కోర్స్ మనకి ఇక్కడ తెలుగైనా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఆయనకున్న ఒక కోర్ స్ట్రెంగ్త్లో లాంగ్వేజెస్ మీద పట్టు. సో ఇప్పుడు పార్లమెంట్లో ఆయన ఎంటర్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ వాయిస్ని దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఐడియాలజీని వినిపించడానికి, సమస్యలను ప్రస్తావించడానికి ఒక మంచి వేదిక అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి పార్లమెంటేరియన్గా కూడా ఆయన పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. అట్ ద సేమ్ టైం మరి కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్యంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేషనల్ మీడియాని ఆయన బాగా కవర్ చేయగలుగుతారు, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా మరి ఇక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుందనే విషయాన్ని ఆయన తీసుకెళ్లే బయట చెప్పే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అఫ్కోర్స్ అట్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎంపీలు గెలుస్తారు, వాళ్ళల్లో ఎవరు లాంగ్వేజ్ రాకుండా అయితే ఉండరు. కానీ ఉన్నా కూడా అంటే ఒక పోటీ చూస్తాం కదా, చూసినప్పుడు మరి కేటీఆర్ గారు ఆయన ఏంటి అనేది, ఆయన లాంగ్వేజ్ కమాండ్ ఏందనేది మనం 10 ఏళ్ళుగా చూసాం. పరిపాలనలో ఉన్నారు, ఆయనకు ఉన్న డేటా కానీ అది కానీ ఓవరాల్గా బేస్ చేసుకొని బాగా అంటే ఒక కొత్త అభ్యర్థి వచ్చినప్పుడు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే మనకి గతంలో కమ్యూనిస్టులకి ఆ పేరు ఉండేది, వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడాలంటే పూర్తిగా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు, అంత గొప్ప చరిత్ర ఉంది. అందుకే కమ్యూనిస్టులను ఎందుకు గౌరవిస్తారు అంటే సబ్జెక్టుల పరంగా. ఇప్పుడంటే పార్టీ బలహీన పడిపోతూ మన తెలుగు రాష్ట్రాల్లో అసలు కనిపించకుండా పోద్దేమో అనిపిస్తూ ఉంది. వ్యవస్థాగతంగా మరి వాళ్ళు పార్టీని, లీడర్షిప్ని, కొత్త బ్లడ్ని, కొత్త ఫేసుల్ని, కొత్త నాయకులను తయారు చేయడం ఆపేశారు. ఆ వృద్ధులే మాట్లాడుతూ ఉన్నారు పార్టీ లెఫ్ట్ పార్టీస్కి సంబంధించినంతవరకు. మరి అప్డేట్ అవ్వట్లేదు, అటు బీజేపీ అయినట్టుగా ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీ రేంజ్లో అప్డేట్ కాకపోవటమే అది పతనానికి కారణం. ఇక అసలు వాళ్ళతో సంబంధం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలతో ఒక స్టైల్ ఉంటుంది, ఇది కూడా అప్డేషన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు మనం నారాయణ గారే కనపడతారు, రాఘవులు గారే కనపడతారు, తమ్మినేని వీరభద్రం గారే కనపడతారు. ఇంకంతేనా, వీళ్ళేనా నాయకులు అంటే? సిపిఎం సిపిఐ అంటే మధు గారు కనపడతారు, ఇంకెవరు లేరా? ఎందుకు కొత్త రక్తాన్ని వీళ్ళు చేయలేకపోతున్నారు అనేది మనకు అర్థం కాదు. కొత్త ఫేసుల్ని, కొత్త నాయకులను తయారు చేయట్లేదు అనేది. సరే, అది వాళ్ళ గోల. అయితే ఖచ్చితంగా కేటీఆర్ గారు ఎంపీ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక మంచి వాయిస్ పార్లమెంట్లో వినిపించడానికి ఒక వారధి అయినట్టే. కాంగ్రెస్ పార్టీకి కూడా పక్కలో బల్యం అవుతారనడంలో డౌట్ లేదు. మరి అయితే అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయగలిగేది ఎవరు అనేది ఒక ప్రశ్న అవుతుంది. అప్పుడు అఫ్కోర్స్ హరీష్ రావు గారు ఉన్నా కూడా ఆయనదొక స్టైలు, కేటీఆర్ గారిది ఒక స్టైల్. కేటీఆర్ గారు ఇంకా డెప్త్ సబ్జెక్టు ఉంటుంది, ఆయన అంతా స్టడీ చేసుకొని వస్తాడు బాగానే, విత్ ఎవిడెన్సెస్, ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్. మనం చూసాం అసెంబ్లీలో చాలాసార్లు కూడా. సరే, అది ప్రజెంటేషన్ స్కిల్స్లో మనం మాట్లాడుతున్నది. ఇప్పుడు ప్రజల హృదయాలను గెలుచుకోవడం కాదు, ప్రజెంటేషన్ స్కిల్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ప్రజా హృదయాలను గెలుచుకోవాలంటే ప్రజెంటేషన్ స్కిల్స్ సరిపోవు, కంపాషన్ ఉండాలి, సమాజం అర్థం చేసుకోవాలి, కులాల యొక్క ఇదిని అర్థం చేసుకోవాలి. ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. ఒక సామాజిక అవగాహన లేకుండా ప్రజల యొక్క మనసు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో భిన్న రకాలు ఉంటాం కదా. ఇప్పుడు ప్రతి చోట అర్బన్ తెలంగాణ ఉంది, రూరల్ తెలంగాణ ఉంది, అలాగే అర్బన్ ఆంధ్ర ఉంది, రూరల్ ఆంధ్ర ఉంది, అలాగే అర్బన్ ఇండియా ఉంది, అలాగే రూరల్ ఇండియా ఉంది, రిచ్ ఇండియా, పూర్ ఇండియా. ఇట్లా డివిజివ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. సమాజం అంతా విడిపోయింది. ఈ విభజన అనేది ప్రమాదంగా మారుతుంది మొత్తం మీద. సో ఇట్లా లాభ నష్టాలే కాబట్టి ఏదైనా కూడా పొలిటికల్గా చూసేటప్పుడు ఖచ్చితంగా మరి ఆయన మంత్రిగా
ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్కి వెళ్తే ఒక మా బీఆర్ఎస్కి జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి మరి ఇప్పుడైతే ఉందో లేదో చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది. నిజంగా దీర్ఘకాలికంలో మరి చేయాలనుకుంటే రాజకీయం బీఆర్ఎస్ ఇదిలో ఒక మంచి వాయిస్ వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా మళ్ళీ బ్యాక్ టు టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చినా కూడా తెలంగాణ యొక్క ఇదిని మరి వాయిస్ వినిపించడానికి ఒక బెస్ట్ లీడరు పార్లమెంట్లోకి ఎంటర్ అయినట్లే. సరే అట్లా కేటీఆర్ నిలబడితే ధీటుగా మరి అటు కాంగ్రెస్ రాజకీయం కూడా ఉంటుంది. ఆల్రెడీ పవర్లో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో. ప్రజల మూడు అప్పుడే ఒక 4-5 నెలల్లోనే దారుణంగా మారిపోయి మనం కాంగ్రెస్ని వద్దనుకొని బీఆర్ఎస్ వైపే వెళ్తారని అనుకోవడానికి లేదు. అయితే మల్కాజ్గిరి లాంటి ప్రాంతంలో నిలబడ్డప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్కి ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. ఎందుకంటే మరి ఇక్కడ అసెంబ్లీ స్థానాల పరంగా చూసినప్పుడు సిటీలో కాంగ్రెస్కి పెద్దగా ప్రజలు ఇష్టపడలేదు. ఒక్క సీటు కూడా ఇచ్చిన పరిస్థితిని మనం చూడలేదు. మొత్తం బీఆర్ఎస్దే డామినేషన్ మనం కనపడింది, కొన్ని చోట్ల బీజేపీ. సో ఓటమి మార్జిన్ ఎంత అన్నప్పుడు కూడా కాంగ్రెస్కి అయితే ఒక సీటు కూడా రాలేదనేది వాస్తవం. కానీ పార్లమెంటు వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం అప్పుడు 2019 పార్లమెంటరీ ఎలక్షన్స్లో మరి ఇక్కడ మల్కాజ్గిరి స్థానాన్ని ప్రజెంట్ సీఎం మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించిన ఇదిని కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అక్కడ కొడంగల్లో ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా ఓడగొట్టారు. ఆయన ఓడిపోలేదు, ఓడగొడితే ఇక్కడ ఆయన గెలిచి చూపించారు ఎంపీగా. ఇట్లా ఉంటుంది వాతావరణం అనేది. అంటే అసెంబ్లీకి ప్రజలకు ఉండే ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి, పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఉండే ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ పార్లమెంటరీ ఒకవేళ మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ గారు నిలబడితే పోటీ మాత్రం కాంగ్రెస్కి అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బేస్ చూపించారు మొన్న పార్లమెంటరీ ఎలక్షన్స్లో. గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ ఏం అవ్వదు. అలా అని చెప్పి ఖచ్చితంగా కేటీఆర్ఏ గెలుస్తారని చెప్పడానికి కూడా ఉండదు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి పొలిటికల్ జనాల సైకాలజీ అలా ఉంది కాబట్టి ఇక్కడ. సో చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. కేటీఆర్ గారు పార్లమెంటరీకి వెళ్తారా, లేదంటే ఎందుకు వచ్చిన గోలా ఇక్కడే మనం చూసుకుందాం, పార్టీ లోకల్లో కాంగ్రెస్ని తట్టుకోవాలంటే నేను ఉండాలి కాబట్టి ఇక్కడే ఉందామని అనుకుంటారో ఏంటనేది చూద్దాం.